కుతుల్పూర్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ లీడర్ బర్త్సమారెడ్డి గారు బర్త్డే పురస్కరించుకొని మరి ఈరోజు ఉన్నటువంటి వివిధ డివిజన్ల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా మంది వచ్చి మరి ఇక్కడ విశేష కూడా తెలియజేశారు. ప్రస్తుతం బర్త్సమారెడ్డి గారు మనతో ఉన్నారు. మననే మరి గెలిచినటువంటి ఎన్నికల్లో వాళ్ళ మదర్ గారి ఇక్కడ జీడిమెట్ల నుంచి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా గెలవడం కూడా జరిగింది. వారిని మరి కొంచెం తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు ముందుగా నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుత్బులాపూర్ గ్రామంలో ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా బీజేపీ కార్యకర్తలకు కానీ ఈ సీసీఆర్ యూత్ మెంబర్స్ కానీ మా యూత్ టీమ్ లీడర్స్ అందరు కానీ నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ఈరోజు భారీ సంఖ్యలో ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా నన్ను ఆశీర్వదించినట్టుగా ఈరోజు గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే మా అమ్మను జీడిమెట్ల 132 డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపించినటువంటి తారా చంద్రారెడ్డి గారికి వారి తరఫున నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా వారి యొక్క ఆశయాలకు వారి యొక్క కష్ట సుఖాలలో తప్పకుండా పాల్పంచుకునే విధంగా ఈరోజు వారు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు కష్ట సుఖాల్లో తప్పకుండా పాల్పంచుకొని అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అయితే మొత్తం మీద కుతుబులాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లో మీ మదర్ గారు గెలవడం కూడా జరిగింది. సో ఈ యొక్క మరి ఇక్కడ ఖచ్చితంగా కూడా టఫ్ ఫైటే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ఎమ్మెల్యే అయితేనే ఎంపీ అయితే ఎమ్మెల్సీ అందరూ కూడా మరి ఎలా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది, మరి ఎలా ముందుకెళ్తారు? తప్పకుండా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక్క డివిజన్లో మేము గెలిచినాం కాబట్టి టీఆర్ఎస్ నాయకులు మేము నిధులు ఇవ్వము అని చెప్పి మీద కొన్ని కాలనీలు అలా చెప్తురట. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచి నేను పోరాటం చేసి మా అమ్మ తరఫున నేను పోరాటం చేసి ఈరోజు డివిజన్ వ్యాప్తిగా నిధులు తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఇక్కడ డివిజన్ అభివృద్ధిలో పాల్పంచుకుంటానని చెప్పి సందర్భంగా ఎల్బీ నగర్లో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ప్రోటోకాల్ అంటే ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికే ప్రోటోకాల్ చేయలేదు. మరి దాదాపు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోటోకాల్ విషయంలో చాలా అంటే అవమానకరపరుస్తుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి అధికారులను అప్రమత్తం చేసుకొని మీరు ఈ ప్రోటోకాల్ విషయంలో ఎలా ముందుకెళ్తారు? మీ యొక్క డివిజన్కి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్ అయితే ఎమ్మెల్యే అయితే వాళ్ళందరూ కూడా ఎలా సమాయత్తం చేస్తారు? తప్పకుండా అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు గెలిపించినటువంటి నాయకులకు ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలి. ఒకవేళ పాటించకుండా అధికారులు కూడా పార్టీ కార్యకర్తలాగా పనిచేసి వారు అయినా మమ్మల్ని ఇన్వైట్ చేయకపోతే తప్పకుండా అధికారులపై కూడా పోరాటం చేసి మళ్ళీ నెక్స్ట్ ఏదైతే కార్యక్రమాలు ఉంటో అన్ని కార్యక్రమాలలో మేము పాల్పంచుకునే విధంగా వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేసే విధంగా మేము పోరాటం చేస్తామని సందర్భంగా. గెలిచిన కార్పొరేటర్ ఓడిపోయిన కార్పొరేటర్ అని చాలా మంది అవుతున్నారు. ఇలాంటి ఆపత్కర పరిస్థితి ఇప్పటివరకు ఎప్పుడు ఏర్పడలేదు. సో ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు? మరి ఇప్పుడు గెలిచినటువంటి కార్పొరేటర్ మీ మదర్, ఇంతకుముందు కూడా ఉన్న ఓడిపోయిన కార్పొరేటర్ లాగానే 10వ తారీఖు వరకు అంటే ఫిబ్రవరి 10వ తారీఖు కూడా చాలా మంది అవుతున్నారు. దీన్ని ఎలా తీసుకెళ్తారు? ప్రజలు మరి ఇప్పుడు సమస్యలు మీ దగ్గరికి వస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నమ్మకం పోయింది. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. సమయం ఇవ్వకపోవడం వల్ల కొన్నిటి దగ్గర సమయం లేక కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. కానీ ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే ఖచ్చితంగా మేయర్ సీటు భారతీయ జనతా పార్టీ ఈరోజు బీజేపీ జెండా ఎగరేస్తుండే మన జిహెచ్ఎంసీ గడ్డ మీద. కాబట్టి ఈ భయంతోనే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇది ముందుకు అంటే పుంజుకుంటుందో అని చెప్పి ఈరోజు వారు ముందంచు ఎలక్షన్స్కి పోయారు. కాబట్టి తప్పకుండా ఏ విధంగా అయితే ప్రజలు తక్కువ సమయంలో కూడా మా నమ్మకంతో ఓటేసి గెలిపించారు, తప్పకుండా నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఈరోజు ప్రజలు ఒక తీర్పునిచ్చారు. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ప్రమాణ స్వీకారం చేపిస్తే బాగుంటుందని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఈ 11 ఫిబ్రవరి 10th వరకు మా షెడ్యూల్ ఉందని చెప్పినప్పుడు ఎందుకు ముందు ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఫిబ్రవరి 10th తర్వాతనే ప్రమాణ స్వీకారం చేపిస్తా అన్నప్పుడు అప్పుడే చేయించేది ఉండే మళ్ళీ ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. తప్పకుండా దానిపై యాక్షన్ ప్రజలు ఓటు విధంగా చూపిస్తారు. సో ఈ బర్త్డే పురస్కరించుకొని కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? యువతకు ఏం సందేశం ఇస్తారు మీ యొక్క డివిజన్ నుంచి? తప్పకుండా యువత అందరూ కూడా ఒక స్ఫూర్తిగా అన్ని రంగాలలో పాల్పంచుకుంటూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ
తప్పకుండా అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడా పాల్పంచుకోవాలని చెప్పి అన్ని విధాలలో రాజకీయాలలో కానీ అన్ని స్పోర్ట్స్ విధాలలో కానీ అన్ని రంగాలలో కూడా అందరూ ముందుండాలని చెప్పి యువతకు ఒక సందేశం ఇస్తూ మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుసుకున్నాను. సో జనగాంలో మరి స్వామి వివేకానంద బర్త్డే పురస్కరించుకొని సిఐ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన బీజేపీ పార్టీ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ఇలాంటి అపకార పరిస్థితులు మీ దగ్గర కూడా జరుగుతున్నాయి, ఎలా ఎదుర్కొంటారు? తప్పకుండా మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు చూశారు, ఇక్కడ ఓటింగ్ రోజు కార్పొరేటర్ అభ్యర్థి టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి వాళ్ళ కొడుకు చేసినటువంటి అరాచకం, స్వయంగా కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు చేసినటువంటి అరాచకం ఏదైతుందో మా పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి పైన భౌతికంగా దాడి చేసి ఈరోజు ఆయన ఒక ఓటమిని ఆయన అంగీకరించాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక వారిపై దాడి చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్తారు. మొన్న జరిగినటువంటి సంఘటనకు వివేక్ గారికి రానున్నటువంటి ఎలక్షన్స్లో వారిని కూడా ఆ కుర్చీలో దింపి మేము కూడా మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి వివేకానంద గారు కూడా తెలియజేస్తున్నాం. 2023కు భారతీయ జనతా పార్టీ వ్యూహం పన్నిస్తుంది. సో కుతుబులాపూర్ నుంచి మరి మీరు పార్టీ బలోపేతం కోసానికి ఎలా ముందుకెళ్తారు? తప్పకుండా పార్టీ గెలుపు కృషి చేస్తాను. పార్టీ అవకాశం ఇస్తే నేను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రజల ఆశీస్సులు పొందడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తప్పకుండా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ఆల్రెడీ చెప్తున్నారు బండి సంజయ్ గారు, మెజార్టీ ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉంటున్నటువంటి, సో మీ పార్టీకి అనుబంధంగా ఉన్నట్టు ఆర్ఎస్ఎస్ విహెచ్పి అయితేనేమి వివిధ సంఘాలు ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సమాయత్తం ఎలా చేస్తారు? సో మీ యొక్క డివిజన్ కుతుబులాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అయితే జడ్పీటీసీల గెలుపుల కోసం మీ ప్రణాళిక ఎలా ఉంటుంది? తప్పకుండా ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఉన్నాయి అంటే రాబోయే తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా పార్టీ అన్ని రంగాలలో కార్పొరేటర్ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు జయదిరుట్ట సీటు కానీ, చింతల్ డివిజన్ సీట్ కానీ, కుత్బులాపూర్ డివిజన్ సీట్ కానీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి కొంచెం సమయం ఉండుంటే అన్ని 8కి 8 సీట్లు మేము కూడా కైవసం చేసుకునే విధంగా మేము కూడా కృషి చేస్తుండే. తప్పకుండా పార్టీ బలోపేతానికి మేము అందరం కూడా కృషి చేస్తాం. ఇప్పుడు రానున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు తప్పకుండా పార్టీ బలోపేతానికి మేము కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు వెళ్ళి తప్పకుండా వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తూ మాకు కూడా ఒక అవకాశం ఏమని మేము కూడా ప్రజల్ని కోరుకుంటాం. తప్పకుండా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అవి తెలుసుకొని వాటిని అన్నింటిని కూడా పరిష్కరించి, ఒకవేళ ప్రభుత్వము అధికారులు ఒకవేళ మాకైనా స్పందించకపోతే ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలో ఆ విధంగా మేము చేసి ప్రజలకు నేర్పించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. అక్రమ అరెస్టులు అంటే గోమాతను రక్షించడానికి చాలామంది కూడా అక్రమంగా నివసిస్తున్నట్టు వాళ్ళకు కూడా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి వారి హిందూ సోదరులకు అక్రమ అరెస్ట్ చేసిన వాళ్ళకి మీ యొక్క సపోర్ట్ ఎలా ఉంటుంది? తప్పకుండా ఇప్పుడు గోమాత అనేది మన ఇంటి దేవతగా మనం అందరం కూడా భావిస్తాం. ఆ గోమాతకు ఎక్కడ ఎవరు తీసుకెళ్ళి దాన్ని చంపడానికి చూసినా కానీ, దాన్ని ఒకవేళ మాంసం అమ్మడానికి చూసినా కానీ తప్పకుండా మేము అందరం కూడా ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటాం. మేము మా యువత అంతా కూడా గోమాతను రక్షించే విధంగా మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ విధమైన పోరాటానికైనా సిద్ధం గోమాతను రక్షించడానికి. కాబట్టి మేము అన్ని రంగాల్లో కూడా మేము సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియదు. రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సాయం చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు కదా, మరి ఈ డివిజన్ నుంచి మీ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? తప్పకుండా నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చారు. తప్పకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి నిధి సేకరణలో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. నా వంతు కూడా నా యొక్క సాయం ప్రకటించాను. 20 తారీఖు తర్వాత నేను కూడా అది అధికారికంగా ప్రకటిస్తాను. కాబట్టి రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా అయినంత సాయం చేయమని చెప్తున్నాం, అంతేగాని అంటే ఎవరు స్థాయికి మించి చేయమని ఏం చెప్తలేదు. కాబట్టి మేమందరం కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని మేము అందరం తెలియజేసి వారికి ఈ విషయాన్ని గురించి తెలియపరిచి వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నిధి సేకరణ చేయడానికి మేమందరం కూడా కార్యకర్తలుగా మేము గుడి నిర్మాణంగా మేము కూడా భాగస్వామ్యం కావడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. మేమందరం కూడా ఫుల్ టైం ఇచ్చి మేమందరం కూడా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 తారీఖు వరకు ఆ కార్యక్రమం మేము కూడా పాల్పంచుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదే మరి భరతసింహారెడ్డి గారు చెప్పినట్టు విషయం, రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం మరి ఖచ్చితంగా కూడా నాకు అవకాశం ఇస్తే కుతుబులాపూర్ నుంచి గెలిపిస్తాను. ఈ యొక్క డివిజన్లో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎవరైతే అక్రమ అరెస్టులు చేసినా కూడా ప్రతిసారి కూడా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేశారు. చూస్తున్న విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు. కుత్బులాపూర్ నియోజక
వర్గ ప్రజలకు భరసింహారెడ్డి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భరసింహారెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మాకందరికీ ఒక అభిలాష, భరసింహారెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలవాలని మా కోరిక. మేము ఆయన ఫాదరు ఫ్రెండ్స్ కావున కంపల్సరీ ఆయన నెక్స్ట్ మేమందరం సపోర్ట్ చేస్తాము. రేపు గెలవాలని మా ఆకాంక్ష. భరసింహారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు మాకు భరసింహారెడ్డి గారికి. అంతే.